అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఒక్కసారిగా అందరినీ కలిచివేసింది. ఇది ఇప్పటి వరకు జరిగిన విమాన ప్రమాదాల్లో అతి ఘోరమైన విమాన ప్రమాదంగా మనకు తెలుస్తోంది. ఎక్కడైనా విమాన ప్రమాదం జరగగానే ఏటీసీ, బ్లాక్ బాక్స్, మేడే కాల్ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వీటిలో ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కాగా, రెండవదైన బ్లాక్ బాక్స్ ప్రమాదానికి గల కారణాల దర్యాప్తులో కీలక ఆధారంగా ఉపయోగపడుతుంది. ఇక అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు సాయం కోరడాన్ని మేడే కాల్ అంటారు. అయితే బ్లాక్ బాక్స్ ఆరెంజ్ రంగులో ఉంటుంది. విమానం చివరన దీనిని అమర్చుతారు. విమానం గాల్లోకి ఎగిరిన దగ్గర నుంచి కాక్పిట్లో పైలట్, ఏటీసీ అధికారుల మధ్య సంభాషణతో పాటు విమాన పారామీటర్స్ అన్నీ ఇందులో రికార్డ్ అవుతూ ఉంటాయి. అందుకే ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ సేకరించడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే బ్లాక్ బాక్స్లో 2 పరికరాలు ఉంటాయి. అందులో ఒకటి విమానం డేటా రికార్డర్ కాగా, రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్. విమానం ఎప్పుడు టేకాఫ్ అయింది, ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది, స్పీడ్తో పాటు ఇంధనం ఎంత ఉంది అనే వివరాలు డేటా రికార్డర్ నిక్షిప్తం చేస్తూ ఉంటుంది. విమానం ప్రతి కదలికతో పాటు టేకాఫ్, ల్యాండింగ్, గేర్లు ఎప్పుడు వేశారు, గేర్ వేయడంలో అడ్డంకులు తదితర అంశాలు ఉంటాయి. ఇక కాక్పిట్లో జరిగే ప్రతి సంభాషణను వాయిస్ రికార్డర్ నమోదు చేస్తుంది. పైలట్లు, ఏటీసీ అధికారులతో సంభాషణ వరకు ప్రతిదీ రికార్డ్ అవుతుంది. అయితే 2020 ఆగస్టులో కేరళలోని కోజికోడ్లో జరిగిన విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్ విశ్లేషణ ఇప్పుడు కీలకంగా మారింది. అప్పట్లో అది చాలా కీలక అంశం. అందుకే ఇప్పుడు బ్లాక్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకి ఎలాగైతే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎలాగైతే ఇంపార్టెంటో జనరల్గా మీకు అర్థం అవడం కోసమే చెప్తున్నాను. సో అలాగే బ్లాక్ బాక్స్ కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు అసలు కీలక అంశాలు ప్రతి అంశం కూడా అందులో అందుబాటులో ఉంటుందన్నమాట. సో అదే మెయిన్ అనమాట. అక్కడ ఏం జరిగింది ఏంటనేది బ్లాక్ బాక్స్ ఇన్వెస్టిగేట్ చేస్తేనే కంప్లీట్ విశేషాలు అయితే తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏవైతే న్యూస్ ఛానల్స్లో, మీడియాలో వస్తూ ఉన్నాయో ఇదంతా కూడా ఎగ్జాజరేషన్స్ కూడా అయి ఉండొచ్చు కొంతవరకు. బట్ నిజంగా ఏం జరిగింది అనేది బ్లాక్ బాక్స్ ఇన్వెస్టిగేషన్ చేసి బయటపడితే తప్ప మనకి కంప్లీట్ వివరాలు అయితే తెలియదు. సో తాజాగా గురువారం గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. మధ్యాహ్నం 1 గంట 38 నిమిషాలకు టేకాఫ్ తీసుకున్న కొద్ది సెకండ్లకే కొద్దిసేపటికి ఏటీసీకి మేడే కాల్ అయితే వచ్చింది. సో మేడే కాల్ వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ 1 గంట 17 నిమిషాలకైతే టేక్ ఆఫ్ తీసుకుంది. కానీ 1 గంట 38 నిమిషాలకి క్రాష్ అయిపోయింది. సో ఈ గ్యాప్లో మేడే కాల్ ఇచ్చారు. మరి అక్కడ ఏటీసీలో, అక్కడ ప్యానెల్లో ఉన్నవాళ్ళు, కంట్రోల్ రూమ్లో ఉన్నవాళ్ళు మరి దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, అసలు ఏ విధంగా స్పందించారు, అసలు అక్కడ పైలట్ వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇచ్చారనేది మాత్రం మనం ఇందాక అన్నట్టు బ్లాక్ బాక్స్ని పరిశీలిస్తే కానీ మనకి ఇంకా అర్థం కాని అంశం. అయితే ఏటీసీ తిరిగి సంప్రదించడానికి యత్నించగా అప్పటికే ఘోరం జరిగిపోయింది. మేడే కాల్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కంప్లీట్గా. విమానం లేదా షిప్లో అత్యవసర ప్రమాద పరిస్థితుల్లో ఉన్నప్పుడు పైలట్లు అత్యవసర సాయం కోసం పంపే సంకేతమే మేడే కాల్. వాతావరణం అనుకూలించని సమయం, ఇంధనం, ఇంజిన్లో లోపాలు తదితర అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు మేడే కాల్ వినియోగించుకుంటారు. ఇది ఫ్రెంచ్ పదమైన మైడర్ నుంచి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. నాకు సహాయం చెయ్యని దీనికి అర్థం. మేడే కాల్ వచ్చిన వెంటనే ఏటీసీతో పాటు అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది అలర్ట్ అవుతూ ఉంటారు. అత్యవసర సమయాల్లో మేడే 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 అని వరుసగా 3 సార్లు అభ్యర్థించడమే మేడే కాల్. లండన్కు చెందిన రేడియో అధికారి ఫ్రెడరిక్ స్టాన్లీ 1921లో మేడే డిస్ట్రెస్ కాల్ను రూపొందించారు. ఈ పదాన్ని వినియోగించడం ద్వారా ఆపదలో ఉన్న పైలట్లు, ఏటీసీ సిబ్బందికి చాలా ఈజీగా తమ పరిస్థితిని తెలిపి సాయం కోరే వీలుగా ఉంటుంది. సో మేడే కాల్ ఇచ్చిన వెంటనే, అంటే మేడే కాల్ ఇచ్చిన తర్వాత అది ఎంత అత్యవసరమైతే తప్ప మేడే కాల్ ఇవ్వరు. సో అలా ఇచ్చినప్పుడు ఏటీసీలో ఉన్న వాళ్ళు, ప్యానెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యి ప్రతి సెకండ్, మేడే కాల్ ఇచ్చిన తర్వాత ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అలా మేడే కాల్ ఇచ్చినప్పుడు ఏటీసీ వాళ్ళు త్వరగా స్పందించి నిజంగా ఈ సహాయక చర్యలు చేపడితే కనుక చాలా వరకు సమస్యలనైతే మనం పరిష్కరించవచ్చు. అంటే ఇలాంటి భారీ ప్రమాదాలనైతే మనం అవ్వకుండా చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ పరిస్థితుల్లో చూసుకుంటే 1:12 నిమిషాలకి టేక్ ఆఫ్ అయింది అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళవలసిన ఫ్లైట్ అది. సో అయితే 1:38 నిమిషాలకి
క్రాష్ అయింది. సో ఈ గ్యాప్లో చాలా తక్కువ గ్యాపే ఉంది. మరి ఏటీసీకి మేడే కాల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా స్పందించారు ఏంటి అనేది మనం ఇందాక మాట్లాడినట్టుగా బ్లాక్ బాక్స్ని పరిశీలిస్తే కానీ మనకి కంప్లీట్గా వివరాలు అయితే తెలియదు. ఎందుకంటే సో బ్లాక్ బాక్స్లో ప్రతిదీ డేటా ఉంటుంది, ప్రతిదీ వాయిస్ రికార్డర్తో పాటు అక్కడ ఏం జరుగుతుంది, అసలు స్పీడ్ ఎంత హైట్లో ఉంది, ఇదంతా కూడా కంప్లీట్గా రికార్డ్ అయి ఉంటుంది. కాబట్టి సో దాని వివరాలు వస్తే తప్ప మనకి అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలీదు. సో ఇప్పటి వరకు ఉన్న మనకు సమాచారం ఉంది కదా, అసలు ఈ ప్లేన్ క్రాష్లో పాసిబిలిటీస్ ఏంటి అని చూసుకుంటే మల్టిపుల్ బర్డ్ అటాక్స్ అయి ఉండొచ్చు, అండ్ ఇంజన్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, అండ్ అలాగే కొన్ని అంటే మేడే కాల్ ఇచ్చిన తర్వాత మరి ఎలాంటి సంకేతాలు ఉన్నాయి ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది బ్లాక్ బాక్స్ మనం చూసిన తర్వాత. ప్రస్తుతానికి మాత్రం మల్టిపుల్ బర్డ్ అటాక్ అయి ఉండొచ్చు, దాంతో పాటుగా ఇంజన్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. సో చూడాలి, మరి ఇంకా దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది. మరి ఇంకా వివరాలు వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మీడియా అయితే కొన్ని కథనాలు అయితే చెప్తుంది, కొన్ని మీడియా ఛానల్స్ అంటే ఎగ్జాజరేషన్స్ కూడా చేస్తూ ఉండొచ్చు. బట్ మీరైతే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు కంప్లీట్గా అంటే అది నిజమా కాదా అని మీరు పక్కన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి మిస్లీడ్ చేస్తూ ఉంటాయి చాలామందిని. సో కొన్ని ఎగ్జాజరేషన్స్ నుండి తప్పించుకోవాలంటే మీరు ఏదైనా వార్త విన్నప్పుడు అది ఎంతవరకు నిజం అనేది మీ వంతు బాధ్యతగా మీరు కూడా పరిశీలించుకోవాల్సిన అవకాశం అయితే ఉంది.